హలో అండి. ఇది పచ్చడి సీజన్ కాబట్టి పులిహార గోంగూర అలానే పండుమిర్చి గోంగూర ఎలా పట్టాలో చూపిస్తున్నాను. ఈ గోంగూరని శుభ్రంగా కడిగి ఇలాగ ఎండలో ఆరబెట్టి దీంట్లో తుక్కంతా తీసి పక్కన పెట్టాలంటే తోడుములు అవన్నీ తీసి పక్కన పెట్టేసేసి సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఇలా మొత్తం వడిలిపోతుంది కదా, దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఉప్పు వేసి వేయించుకోవాలి. పప్పు నూనెతో అంటే నేను ఇప్పుడు వేరుశనగ నూనెతో వేయించుతున్నానండి. పప్పు నూనెతో కానీ ఇలా వేరుశనగ నూనెతో కానీ వేయించితేనే పచ్చళ్ళు టేస్ట్ అనమాట. పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ పచ్చళ్ళకి పనికిరావు. ఒక 2 నెలలు ఆగాక వాసన వచ్చేస్తుంది. ఇక్కడ చింతపండు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఎళ్ళమ్మట తీసుకున్నానండి, కానీ అంత బాగోలేదు. సరే మా పక్కింటి ఆవిడ ఈ చింతపండు తెచ్చిందంటే అక్కడ ఆవిడ దగ్గర నుంచి 3 కిలోల చింతపండు తీసుకున్నాను అనమాట. బండ్ల మీద వెల్లుల్లిపాయలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఇలా ఉంది. బాగోలేదు, కొత్త చింతపండే కానీ. సో అందుకని వేడి నీళ్ళు ఇలా మరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను కిలోకి 1/2 కిలో చింతపండు చొప్పున పెడుతున్నాను. అంటే నేను 2 కిలోలు తీసుకున్నాను. 2 కిలోలకి దగ్గర దగ్గర 1/2 కిలో పెట్టాలండి. తొడుమలు మొత్తం అంతా పోతుంది కదా, కొంచెం తక్కువకు పెడుతున్నాను అనమాట. ఇలాగా వేడి నీళ్ళలో కొంచెంసేపు నానిన తర్వాత ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. చింతపండుని ఇలా గుజ్జల్లే స్మాష్ చేసేసిన తర్వాత స్ట్రైనర్లో తీసుకొని మనం పులిహారకి చింతపండుని ఎలా అయితే దగ్గరకు పెడతామో పొయ్యి మీద పెట్టి అలాగ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని చింతపండుని స్మాష్ మొత్తం గుజ్జుని తీసుకొని ఇలా పొయ్యి మీద పెట్టి బాగా దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కూడా కొంచెం ఉప్పు పసుపు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొత్త చింతపండు కదండి, కొంచెం తీయదనం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా కిలోకి 1/2 కిలో చొప్పున తీసుకోవాలి. ఇలా తీసుకొని పప్పు నూనెలోనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో ఎండుమిర్చి వేయించుకొని ఇలాగ పొడి చేస్తున్నాను అనమాట. మిక్సర్ జార్లోనే పొడి చేస్తున్నాను. మీకు ఓపుకుంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత గోంగూరను కూడా మిక్సర్ జార్లో వేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో నేను చింతపండు మిశ్రమాన్ని వేస్తున్నాను. ఉప్పు మటుకు నేను కిలోకి పాల డబ్బాడనమాట. అలాగా కొలత తీసుకొని గోంగూర వేయించేటప్పుడు ఎండుమిర్చి మిక్సీ పట్టేటప్పుడు అలానే పులిహార గోంగూర కదండి, పులిహార చింతపండు ఎలా అయితే పిసుకుతామో అందులో కూడా మరిగేటప్పుడు కొంచెం చింతపండులో పులుపుదనంలో ఉప్పు అనేది వేసాను అనమాట. ఇలా మూడిట్లోనూ అడ్జస్ట్ చేశాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, సరిపోలేదు అనుకుంటే సాల్ట్ అనేది కలుపుకోవచ్చు. ఇలాగా మూడిట్లోనూ అలా కొంచెం కొంచెం వేసాను కాబట్టి ఇందులో సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు అంతే. ఇప్పుడు ఈ మూడు పదార్థాలని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది చింతపండు గుజ్జు, గోంగూర, అలానే ఎండుమిర్చి పొడి అన్నమాట. కారం వేయలేదండి, ఎండుమిరపకాయలు వేయించి కారం కొట్టాను అనమాట. అది అయిపోయింది. ఇప్పుడు పండుమిర్చి గోంగూర అన్నాను కదా, పండుమిర్చి కూడా ఒక 1/2 కిలో తీసుకున్నాను. గోంగూర కొంచెం ఉంచాను కదండి, ఇందాక క్లిప్పింగ్లో చూపించాను. ఇప్పుడు ఈ పండుమిర్చిని రోట్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి దంచుకోవాలన్నమాట. ఇలా 4 ఎండుమిర్చి పండుమిర్చి ఉప్పు పసుపు వేసుకొని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ నేను ఈ క్లిప్పింగ్ ఫస్ట్ డే అండి, తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత గోంగూరలో కలుపుకోవాలన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో చింతపండు అవసరం లేదు. పండుమిర్చి గోంగూరలోకి చింతపండు అవసరం లేదు. ఎండుమిర్చి గోంగూరలోకి చింతపండు రసం వేసాం కాబట్టి అది పులిహోర గోంగూర అండి. మీకు ఈ 2 పచ్చళ్ళలో ఏ పచ్చడి అంటే ఇష్టం అసలు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది కచ్చా పచ్చాగా దంచుకోవాలండి, మరి మెత్తగా అయితే దంచుకోకూడదు. కాయ కొంచెం పగిలి ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు దీన్ని తీసేసి గిన్నెలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక కొంచెం అలాగా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో పండుమిర్చి దంచి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి అంటే ఒక 3 రోజుల తర్వాత గోంగూరలో కలుపుకోవాలన్నమాట. గోంగూర కూడా ఒక 2 రోజులు, ఒక రోజు కడిగా ఆరబోసాక ఒక రోజు వడలనివ్వాలండి. అప్పుడు ఈ పులిహోర గోంగూర కలిపిన రోజే గోంగూర పండుమిర్చి కూడా కలిపేస్తాను అనమాట. ఇది కూడా 3 డేస్ అయి కొంచెం మగ్గుతుంది కదా, కొంచెం ఊరుతుంది కదా.
ఇప్పుడు కొంచెం ఉంచానండి గోంగూర. అది నేను 2.5 కిలోలు చూపించానమాట. మీకు ఫస్ట్ కడిగి ఆరబెట్టింది. సో ఈ అరకిలో పండుమిర్చి కాబట్టి అరకిలో పండుమిర్చికి అరకిలో గోంగూర ఈక్వల్గా తీసుకొని ఇది కూడా మిక్సర్ జార్లో వేసి మెత్తగా పొడుము చేసుకోవాలి. ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పండుమిర్చి కూడా వేసి మెత్తగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఊరబెట్టడానికి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే ఈ గోంగూర కూడా వేసి ఇంకొకసారి మొత్తం కలగలిపి ఒకసారి మిక్సీ జార్లో ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత అయిందో, కొంచెం అయింది. సో చాలు. ఇంత టేస్ట్కి మరీ ఎక్కువ తినేరు పిల్లలు. నేనేదో బాగుంటుంది, ప్రతి సంవత్సరం పడుతున్నాం కాబట్టి పట్టాను. ఇప్పుడు ఇది తాలింపు వేస్తాను అనమాట. తాలింపు ఏముందంటే మొత్తం అన్నీ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి మెయిన్ అండి. వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ గోంగూరకి, కరివేపాకు. అలానే పండుమిర్చి గోంగూర కూడా ఇలాగ తాలింపు వేసేసాను. కొంచెం నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి.